హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో తమ్నేల్ చూడగానే మీకు ఈ వీడియో దేని గురించి అనేది అర్థమైపోయి ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ అండ్ అలాగే హాట్ టాపిక్, ట్రంప్ రూలింగ్లోకి వచ్చిన రోజు కొన్ని ఆర్డర్స్ మీద సైన్ చేశారు. అందులో ఏ ఆర్డర్స్ వల్ల మన ఇండియన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఆ ఆర్డర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ది బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్. అంటే జనరల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, సో మన ఇండియా నుంచి ఇప్పుడు H1B మీద కానీ లేదంటే F1 వీసా మీద కానీ వస్తారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక సెటిల్ అయ్యాక వాళ్ళకి పిల్లలు పుడతారు కదా ఇక్కడ. సో అలా పుట్టిన పిల్లలకి ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. అంటే ఆ పిల్లల మీద వీళ్ళు డిపెండెంట్స్గా సర్వైవ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు ఇలా జరిగేది. అండ్ ఈవెన్ H1Bs వాళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడే ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ కిడ్ని ప్లాన్ చేసుకునేటోళ్ళు. కానీ ట్రంప్ పాస్ చేసిన ఆర్డర్ ప్రకారం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇమిగ్రెంట్స్ తాలూకా పిల్లలు ఎవరైనా ఇక్కడ పుట్టినా సరే వాళ్ళకి డైరెక్ట్గా ఆ సిటిజన్షిప్ అనేది రాదు. వాళ్ళకు ఉండే పేరెంట్స్లో ఐదర్ ఒకళ్ళకైనా సరే గ్రీన్ కార్డ్ ఉండాలి, లేదా వాళ్ళు US సిటిజన్ అయి ఉండాలి. అప్పుడే పుట్టే పిల్లలకు కూడా ఆ సిటిజన్షిప్ అనేది వస్తుందని చెప్పి ఈ ఆర్డర్లో పాస్ చేశారు. అండ్ ఈ ఆర్డర్ February 19th నుంచి ఎఫెక్టివ్ అవబోయేది. కానీ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ నుంచి ఈ ఆర్డర్కి అగైనెస్ట్గా కొన్ని పిటిషన్స్ అనేవి వేశారు, అంటే కేసెస్ ఫైల్ చేశారు ఈ ఆర్డర్ పాస్ అవ్వకూడదని చెప్పి. సో అందుకే ప్రజెంట్ అయితే ఈ ఆర్డర్ని హోల్డ్లో పెట్టారు. అండ్ ఈ ఆర్డర్ సంబంధించిన డెసిజన్ అనేది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది అయితే చెప్పలేం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉండే లాయర్స్ వీళ్ళందరూ కూడా మోస్ట్లీ ట్రంప్ మనుషులే కాబట్టి, సో ట్రంప్ పాస్ చేసిన ఆర్డర్స్కి వాళ్ళు అగైనెస్ట్గా ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇక్కడ ఇండియన్స్ ఎక్కువైపోతున్నారు అన్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. సో అది కూడా దీనిపైన ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ H1B వీసాస్ గురించి చూసుకుంటే, సో స్పెసిఫిక్గా ఏదన్నా రూల్స్ ఇక్కడ చేంజ్ చేస్తే ఎటువంటి ఆర్డర్స్ అయితే పాస్ చేయలేదు. బట్ ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి, అంటే ఎస్పెషల్లీ ఈ H1B వీసాస్కి అగైనెస్ట్గా కొంచెం ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు. ఎందుకంటే H1B వీసా వాళ్ళు ఎక్కువ రావడం వల్లే వాళ్ళకి మెయిన్గా జాబ్స్ ఉండట్లేదని చెప్పి వాళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కువ బిజినెస్ మ్యాన్, ఈ ఫౌండర్స్, CEOs, ఇంక్లూడింగ్ ట్రంప్ అండ్ అలాగే ఎలాన్ మస్క్, సో వీళ్ళందరూ కూడా ఈ H1B వీసాస్కి సపోర్ట్గా ఉన్నారు. లైక్ ఈ H1B వీసాలు రావడం వల్లే లాస్ట్ డెకేడ్గా US ఎకానమీ అనేది బాగుంది. ఈవెన్ కంపెనీస్ లైక్ టెస్లా అండ్ SpaceX కూడా బాగా బిల్డ్ అవడానికి ఒక రకంగా H1B వాళ్ళే కారణం అని చెప్పి ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా H1B వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు. ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ, అంటే ట్రంప్ ఇంకా రూలింగ్లో ఉన్నంత వరకు కూడా H1B వాళ్ళకైతే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ వీసా ప్రాసెస్ మీద అండ్ అలాగే మనకి అక్కడ ఇండియా కాన్సులేట్స్లో జరిగే ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో అక్కడ జరిగే ఇంటర్వ్యూస్ ఇంకా టఫ్ ఉండొచ్చు. అండ్ అలాగే ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిజెక్షన్స్ ఆర్ RFEs కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ దీని గురించి అఫీషియల్గా అయితే న్యూస్ ఏమీ లేదు అండ్ ఆర్డర్స్ కూడా ఏం పాస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కువగా న్యూస్లో చూస్తుంది ఏంటంటే H4 EAD రివోక్. బట్ దీని గురించి కూడా ఎటువంటి ఆర్డర్స్ అయితే అఫీషియల్గా పాస్ అవ్వలేదు. కానీ దీని గురించి ఎక్కువ న్యూస్లో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే, ప్రీవియస్లీ ట్రంప్ ఎప్పుడైతే రూలింగ్లో ఉన్నారో, అంటే 2016, 2017 ఆ టైంలోనే ట్రంప్ ఈ H4 EADస్ని రివోక్ చేయాలని చెప్పి కొంచెం గట్టిగానే ఫైట్ చేశారు. బట్ అప్పుడు అది అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రూలింగ్లోకి వచ్చారు కాబట్టి మేబీ మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడైనా తీసుకురావచ్చు అన్న ఒక ఎజంప్షన్తో ఆల్రెడీ మన న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే మీమ్ పేజెస్ కానీ ఆల్రెడీ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే దాని గురించి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏం లేవు. అండ్ అలానే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఎగ్జైటింగ్గా సైన్ చేసిన ఆర్డర్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయాలని చెప్పి. అండ్ దీని గురించి కూడా చాలా న్యూస్ ఛానల్స్ అనేవి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఏంటి, ఇండియన్ స్టూడెంట్స్ని పట్టుకుంటున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ గురించి రైట్స్ జరుగుతున్నాయి, వాళ్ళని ఇండియా పంపించేస్తున్నారు అని చెప్పి. బట్ యాక్చువల్ రీజన్ ఇండియన్ స్టూడెంట్స్ గురించి అయితే కాదు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మెక్సికన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక వ్యాలిడ్ వీసా కూడా లేకుండా బార్డర్స్ అవి క్రాస్ చేసి ఇక్కడ USAలోకి వచ్చేస్తారు. అండ్ మెక్సికన్స్ తర్వాత నార్త్ ఇండియన్స్, చైనీస్, రష్యన్స్, సో ఇలాగా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బార్డర్స్ క్రాస్ చేసి వస్తుంటారు. అండ్ మనకి వీళ్ళకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర ఒక వ్యాలిడ్ వీసా ఉంటుంది, లైక్ H1 కానీ F1 కానీ OPT ఇలా. బట్ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ వీసా అనేది ఉండదు. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే గ్యాస్ స్టేషన్స్లోను, రెస్టారెంట్స్లోను క్యాష్ తీసుకుని వర్క్ చేసేలాగా వాళ్ళ ఓనర్స్తో మాట్లాడుకుని అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే, అలా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకుని డిపోర్ట్ చేయడానికి రైడ్స్ అనేవి స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, అక్కడక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కూడా పనిచేస్తుంటారు కదా రెస్టారెంట్స్లో, గ్యాస్ స్టేషన్స్లో.
సో వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళ ఐడీస్ అడిగినప్పుడు సో అలా వీళ్ళ కోసం జరిగే ఆ రైడ్స్ లోని మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది అక్కడక్కడ దొరుకుతున్నారు అన్నమాట. అంతేగాని స్పెషల్ గా ఓన్లీ ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ రైడ్స్ అయితే జరగట్లేదు. అండ్ ఆల్రెడీ ఈ రైడ్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లో స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈవెన్ ఈ రైడ్ స్టార్ట్ అవ్వకముందే ఆల్రెడీ 18,000 ఇండియన్స్ ని పట్టుకున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అండ్ వాళ్ళని డిపోర్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నారు. బట్ అక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ 18,000 పీపుల్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ఇంతవరకు రెడీగా లేదు. బట్ రీసెంట్గా వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంక ఈ 18,000 పీపుల్ని మళ్ళీ వెనక్కి ఇండియాకి తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది. సో ఇంతవరకు లేనిది ఇప్పుడు మాత్రం తీసుకోవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే యూఎస్ఏ నుంచి ఈ ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ గురించి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు రూలింగ్లో ఉంది వేరు, అండ్ ఇప్పుడు ట్రంప్ రూలింగ్లోకి వచ్చారు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా అంత రిస్క్ అయితే తీసుకోదు. అండ్ ఈ 18,000 ఇండియన్స్ కాకుండా వేరే కంట్రీస్ మెక్సికన్స్ వీళ్ళందరినీ కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2 crores పైనే ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళందరినీ పట్టుకోవడానికి మెయిన్గా ఈ రైడ్స్, ఈ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు టెక్నాలజీ వైజ్ వచ్చేసరికి మెయిన్గా స్టార్ గేట్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి అయితే ఆర్డర్స్ అనేవి సైన్ చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ $500 billion ఏఐ బేస్డ్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ ఐటీ అనే కాదు, మెడికల్ ఫీల్డ్ కూడా. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లాస్ట్ 1-2 yearsగా చూసుకుంటే మనకి ఏఐ టెక్నాలజీస్ అనేవి చాలా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఎవ్రీ కంట్రీ కూడా ఏఐ టెక్నాలజీలో ఎవాల్వ్ అవ్వాలని చూస్తుంది. సో అందుకనే ఈవెన్ యూఎస్ఏ నుంచి కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి మెయిన్గా ఇంత బడ్జెట్ అయితే దీనికోసం అలొకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ టిక్టాక్ బ్యాన్. సో టిక్టాక్తో పాటు క్యాప్కట్ అండ్ అలాగే ఇంకా కొన్ని 7 యాప్స్ ఎన్నో మొత్తానికి ఆ రోజు బ్యాన్ చేశారు. బట్ దాని తర్వాత రోజే టెంపరీగా అంటే 90 days వరకు అన్బ్యాన్ చేశారు. సో ఎందుకు అన్బ్యాన్ చేశారు అన్నదానికి అఫీషియల్ న్యూస్ అయితే లేదు. బట్ ఇంతవరకు తెలిసింది ఏంటంటే ఆ చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ నుంచి ఆ యాప్స్ ఇక్కడ చేసే బిజినెస్లో 50% షేర్ అనేది యూఎస్ గవర్నమెంట్కి ఉండాలి అని చెప్పి ఏదో సమ్ మాట్లాడుకున్నారని చెప్పి తెలిసి. బట్ దీని గురించి అఫీషియల్ న్యూస్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ జెండర్ ఐడెంటిటీ. సో ఇప్పుడు కనుక మనం ఏమన్నా అప్లికేషన్స్ అవి వేసాం అనుకోండి, సో అక్కడ జెండర్ వరకు వెళ్ళేసరికి మెయిల్, ఫీమేల్ అండ్ అలాగే అదర్స్ అని చెప్పి ఒక పెద్ద లిస్టే ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. అండ్ ఇప్పటి నుంచి అవి ఏమి ఉండకుండా జస్ట్ మేల్ ఆర్ ఫీమేల్ ఉంటాయి అంతే. అండ్ ఇవే కాకుండా ఇంకా వేరే ఆర్డర్స్ మీద అయితే సైన్ చేశారు. బట్ వాటికి మన ఇండియన్స్ కానీ ఈ H1B, B1, B2 ఆర్ F1 సో ఈ వీసా కేటగిరీస్కి అయితే ఇంపాక్ట్ అయ్యేలాగా అయితే ఎటువంటి ఆర్డర్స్ లేవు. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే సో ఇండియాలో ఉండే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు న్యూస్ ఛానల్స్లో చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మేసి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏదో టీఆర్పీ రేటింగ్ కోసం మార్నింగ్ అయితేనేమో ఇక్కడ నుంచి ఇండియన్స్కి శుభవార్త అని వేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అదే ఛానల్ వాళ్ళు ఇండియన్స్ని ఇంకా యూఎస్ఏలో ఉంచకుండా ట్రంప్ ఇంటికి గెంటేస్తారు, ఇండియాకి గెంటేస్తారు అని చెప్పి మళ్ళీ ఇంకొక న్యూస్ వేసుకుంటారు. సో వాటిని నమ్మి మీరు అక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరికైతే ఇది ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో సో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. బాయ్.